విశాఖ స్టీల్ ప్లాంట్ని గురించి విశాఖపట్నంలో ప్రకటించారు. రైతుల భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారాలు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం కావాలని నష్టాల్లో వాళ్ళకి గనులు ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీలకన్నీ ఫ్యాక్టరీలకన్నిటికీ గనులు ఇచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గనులు ఇవ్వకుండా 4 రెట్లు ఎక్కువ రేటు పెట్టి ముడిసరుకు ఇనుప ఖనిజము బొగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించి కావాలని నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే దాని మీద మాట్లాడని ముఖ్యమంత్రి గారు కార్మికులు పనిచేయటం లేదు, అందువల్లనే నష్టాల్లో ఉందని చెప్పడం హాస్యాస్పదం. ఈయన ప్రైవేటీకరణకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి. ఈయన రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 6 కోఆపరేటివ్ ఫ్యాక్టరీలని అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేశారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ₹1 కూడా ఇవ్వకుండానే 10 రూపాయలతో 10 సంవత్సరాల తర్వాత జమకట్టే పద్ధతిలో ప్రైవేటీకరణ చేసినటువంటి ఘనుడైన. అందువల్ల ఈయన ప్రైవేటీకరణ జపం తప్ప రైతుల ప్రయోజనాలను కాపాడే వ్యక్తి కాదు, కార్మికుల ప్రయోజనాలు అంతకంటే కాపాడే వ్యక్తి కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పునఃపరిశీలన చేసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హెచ్చరిక చేస్తూ ఉంది.